అనగనగా అది విష్ణుపురం అనే గ్రామం. ఆ ఊరి వారంతా విష్ణువునే కొలిచేవారు. వాళ్ళు వైష్ణవులు, విష్ణువే సర్వమని నమ్మేవారు. వాళ్ళ తాతల కాలం నుంచి శివుణ్ణి అస్సలు పూజించేవారు కాదు. సిద్ధయ్య గారు, ఈసారి కృష్ణ జన్మాష్టమిని చాలా ఘనంగా జరిపించాలి. ఎందుకంటే ఈ జన్మాష్టమి ప్రతి 25 సంవత్సరాలకు ఒక్కసారే వస్తుంది. అవునా పంతులు గారు? అయితే ఈ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మన విష్ణు భక్తులందరికీ ఈ పండగ ప్రత్యేకతను తెలియజేస్తాను. సిద్ధయ్య గారు, అయితే ఈసారి మన ఊరికి 1000 మంది విష్ణు భక్తులు వస్తారు. అదే ఊరిలో కిట్టయ్య అని ఒక మంచి వ్యక్తి ఉండేవాడు. ఆ పండగ ప్రత్యేకతను పెద్ద మనిషి సిద్ధయ్య కిట్టయ్యకు చెబుతాడు. కిట్టయ్య, ఈసారి వచ్చే జన్మాష్టమి చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రతి 25 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే జన్మాష్టమి. కాబట్టి దీన్ని మనం ఎంతో ఘనంగా జరిపిస్తున్నాము. అలాగే సిద్ధయ్య గారు, ఈసారి వేడుకలన్నీ నేను రంగయ్య కలిసి చూసుకుంటాము. భక్తులకి ఏ లోటు పాటు లేకుండా అన్ని దగ్గరుండి మేమే చూసుకుంటాము. మీరేమీ చింతించకండి. కిట్టయ్యకు భార్య కొడుకు ఉన్నారు. కిట్టయ్య కొడుకు పేరు విష్ణు. పాపం కిట్టయ్య వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతారు. లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కిట్టయ్యని ఎంతో ప్రేమగా చూసుకునేది. విష్ణు అంటే కిట్టయ్యకు లక్ష్మికి ఎంతో ఇష్టం. లక్ష్మి, నాకు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది. అన్నం తిన్నా సరిగ్గా అరగడం లేదు. లక్ష్మి, మనం పట్నంలో ఉన్న ఆసుపత్రికి వెళ్దాం పదా. నాన్న, మీ ఆరోగ్యం అసలు ఏమీ బాగోట్లేదు. మనం పట్నం వెళ్ళి ఒక మంచి హాస్పిటల్లో చూయిద్దాం. అవునండి, మీరు ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నారు. మనం ఈ రోజే పట్నంలో ఉన్న ఆసుపత్రికి వెళ్దాం. కిట్టయ్య ఆరోగ్యం బాగోలేదని లక్ష్మి విష్ణు ముగ్గురు కలిసి పట్నంకి వెళ్తారు. పట్నంలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తారు. నాన్న విష్ణు, నువ్వు ఇక్కడే ఉండు. నేను నాన్న ఇద్దరం కలిసి మేము లోపలికి వెళ్ళొస్తాం. అప్పటి వరకు నువ్వు ఇక్కడే కూర్చోవాలి నాన్న. నువ్వు ఇక్కడే కూర్చోనన్నా, నేను అమ్మ వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాము. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు కావాల్సినన్ని మిఠాయిలు కొనిపిస్తాను. నువ్వు ఇక్కడే కూర్చోవాలి. అలాగే అమ్మా, మీరు వచ్చేసరికి నేను ఇక్కడనే కూర్చుంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. విష్ణుని అక్కడే ఉంచి వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత విష్ణుకి బయట ఐస్ క్రీమ్ బండి శబ్దం వినిపిస్తుంది. విష్ణుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ బండి వచ్చినట్టుంది. నేను వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను. ఎన్ని రోజులవుతుందో నేను ఐస్ క్రీమ్ తిని. ఐస్ క్రీమ్ బండిని వెతుక్కుంటూ విష్ణు చాలా దూరం వెళ్తాడు. చాలా దూరం నడిచిన తర్వాత ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది. అంకిల్, ఒక కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయి. అవి కూడా మా అమ్మ ఇస్తే దాచుకున్న డబ్బులు. లేదు బాబు, నీ దగ్గర ఉన్న డబ్బులతో కేవలం చాకోబార్ మాత్రమే వస్తుంది. కోన్ ఐస్ క్రీమ్ కావాలంటే 5 రూపాయలు కావాలి. కిట్టయ్య లక్ష్మి బయటికి వచ్చి చూసేసరికి విష్ణు అక్కడ కనిపించాడు. అయ్యయ్యో లక్ష్మి, బాబు ఎక్కడికి వెళ్ళాడు? మనం వచ్చేసరికి ఇక్కడే ఉండమన్నాంగా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయ్యయ్యో, వీడెక్కడికి వెళ్ళాడండి? మనం వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నాంగా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? పదండి, మనం వెళ్ళి వెతుకుదాం. విష్ణు ఐస్ క్రీమ్ ని తీసుకొని తిరిగి హాస్పిటల్ వైపు వెళ్తాడు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి అన్ని దారులు ఒకేలాగుండడంతో విష్ణు దారి తప్పిపోతాడు. అయ్యయ్యో, నేను దారి మర్చిపోయినట్టున్నానే. అన్ని దారిలో చూడడానికి ఒకేలా ఉన్నాయే. నేను హాస్పిటల్కి ఏ దారిలో వెళ్ళాలి? విష్ణుని వెతుక్కుంటూ కిట్టయ్య లక్ష్మి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తారు. అయ్యా, నా కొడుకు గాని కనిపించాడా అయ్యా? చూడడానికి తెల్లగా 10 సంవత్సరాలున్న అబ్బాయి. మేము హాస్పిటల్లో ఉండమని చెప్తే వాడు బయటికి వచ్చాడు. నా కొడుకు ఈరోజు పసుపు చొక్కా వేసుకున్నాడయ్యా. కొంచెం గుర్తుపడితే చెప్పండి అయ్యా. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో.
అయ్యో, అతను మీ అబ్బాయా? ఇప్పటిదాకా నా దగ్గరికి ఐస్ క్రీమ్ కోసం వచ్చాడు. డబ్బులు లేక చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ బాబు ఇలా నేరుగా వెళ్ళాడు. పాపం విష్ణు దారి తప్పిపోయి రోడ్డు పైన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు విష్ణు ఏడుస్తుండడం చూసి తన దగ్గరికి వస్తారు. చూస్తుంటే ఈ బాబు దారి తప్పినట్టున్నాడే. పాపం ఇలా రోడ్డు పైన కూర్చొని ఏడుస్తున్నాడు. ఓ బాబు, ఎవరు నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నిన్నే బాబు, ఎవరు నువ్వు? ఓ బాబు, ఎవరు నువ్వు? ఎందుకలా ఏడుస్తున్నావు? మీ అమ్మ నాన్న నిన్ను ఇక్కడనే విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? నేను మా అమ్మ నాన్న ముగ్గురం ఇక్కడ హాస్పిటల్ కి వచ్చాము. నేను ఐస్ క్రీమ్ కని బయటికి వచ్చి దారి తప్పిపోయానమ్మా. ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, నువ్వు తప్పిపోయావా? సరే పద, మనం మీ అమ్మా నాన్నని వెతుకుతాం. వాళ్ళు ముగ్గురు కలిసి విష్ణు వాళ్ళ అమ్మా నాన్నని పట్నంలో వెతుకుతారు. అలా ముగ్గురు కలిసి పట్నంలో 3 రోజులు వెతుకుతారు. చూడు నాన్న, మీ అమ్మా నాన్నల్ని వెతుకుతూ 3 రోజులు పైగా అవుతుంది. ఇంత పెద్ద పట్నంలో మీ అమ్మా నాన్నల్ని వెతకడం చాలా కష్టం బాబు. మీ అమ్మ నాన్న నేను వెతుక్కుంటూ వచ్చే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు బాబు. అంత పెద్ద పట్నంలో కిట్టయ్య విష్ణుని వెతకలేకపోతాడు. విష్ణుని వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు. 3 రోజులు పట్నమంతా వెతికి చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కొడుకు తప్పిపోవడంతో వాళ్ళు ఎంతో బాధకు గురవుతారు. ఏంటి లక్ష్మి ఇది? మన కొడుకు తప్పిపోయి వారం పైగా అవుతుంది. ఇప్పటి వరకు వాడి ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు. వాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? నా కొడుకు అక్కడ ఎలా ఉన్నాడో ఏమోనండి. వాడు అమ్మని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడు? తప్పిపోయిన కొడుకు గురించి ఊరి వాళ్ళంతా మాట్లాడుకుంటారు. అయ్యా పంతులు గారు, మన కిట్టయ్య కొడుకు పట్నంలో తప్పిపోయాడంట. వారం అవుతుంది. ఇప్పటి వరకు తను ఎక్కడున్నాడో తెలియట్లేదంట. అవును పంతులు గారు, కిట్టయ్య కొడుకు విష్ణు కోసం పట్నం అంతా 3 రోజులుగా వెతికారంట. ఎక్కడా కనిపించలేదంట. ఎక్కడున్నాడో ఏమో ఎవ్వరికీ తెలీదు. సిద్ధయ్య గారు, ఇదంతా ఆ విష్ణు మాయండి. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తాడు. మీరేమీ బాధపడకండి. పిల్లలు లేని ఆ భార్యాభర్తలకు విష్ణు వరంగా దొరుకుతాడు. వాళ్ళు శైవులు, నిత్యం శివనామస్మరణ చేసేవారు. నాన్న, మీ అమ్మా నాన్నల్ని వెతికి సంవత్సరం పైగా అవుతుంది. ఇంతవరకు మీ అమ్మా నాన్న జాడలేదు. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. నిన్నొక మంచి బడిలో చేర్పిస్తాను. నాకు పిల్లలు లేనందుకు నిన్ను సొంత కొడుకులా చూసుకుంటాము. నాకు కొడుకు పుడితే ముద్దుగా శివ అని పెట్టుకుందామనుకున్నాను. ఇప్పటి నుంచి నీ పేరు శివ. అవును నాన్న, ఇక నుంచి నిన్ను శివ అని పిలుస్తాము. మేము శైవులం, శివుణ్ణి పూజిస్తాము. అందుకే నిన్ను శివ అని పిలుస్తాము. అప్పటి నుంచి విష్ణువును శివ పేరుతో పిలుస్తారు. అప్పటి నుంచి శివని ఒక మంచి బడికి పంపిస్తారు. నాన్న శివ, నువ్వు బడికి వెళ్ళి బాగా చదువుకోవాలి. మీ బడిలో గురువుగారిని ఎప్పుడూ గౌరవించాలి. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే వింటాను. అందరినీ గౌరవిస్తాను. బాగా చదువుకుంటాను. అప్పటి నుంచి శివ ఎప్పుడూ శివనామస్మరణే చేసేవాడు. శివుణ్ణే పూజించేవాడు. కొన్ని రోజుల తర్వాత శివ పెరిగి పెద్దవాడవుతాడు. నాన్న, నేను పట్నం వెళ్దామనుకుంటున్నాను. నాకు పట్నంలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం నాన్న. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆ మహాశివుడే నీకొక మంచి దారిని చూపించాడు. నాకు తెలుసు నా కొడుకు ఒక మంచి ప్రయోజకుడవుతాడని. సరే నాన్న, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అక్కడ ఎలా ఉంటావో, ఏం తింటావో. పని పూర్తయి పట్నం నుంచి ఇంటికి వస్తుండగా అమ్మో! అతని ఎదురుగా ఒక పెద్దాయన పడిపోతాడు. అతను ఎవరో కాదు, శివ వాళ్ళ నాన్న. శివ వాళ్ళ నాన్నని గుర్తుపట్టాడు.
ఎవరండి మీరు? అలా పడిపోయారేంటి? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారే. బాబు, నాకు చాలా నీరసంగా ఉంది బాబు. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీకు పిల్లలెవరూ లేరా అండి? ఉంటే మీకు తోడుగా ఉండేవారు. నా కొడుకు చిన్నప్పుడే తప్పిపోయాడు బాబు. వాడి కోసమే నేను రోజు పట్నంలో వెతుకుతున్నాను. అయినా ఒక్కసారి కూడా నా కొడుకు కానరాలేదు. నేను ఈ పట్నంలోనే చిన్నప్పుడు తప్పిపోయాను. మేము వైష్ణవులం. నా పేరు విష్ణు. ఒరే విష్ణు, నువ్వేనట్రా నాన్నను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీ గురించి ఏడవని రోజంటూ లేదు నాన్న. నాన్న, ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఎన్ని సంవత్సరాలైతుంది నాన్న నిన్ను చూసి? ఇన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చావా నాన్న? పద నాన్న, మనం ఇంటికి వెళ్దాం. మీ అమ్మ నీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది నాన్న. కిట్టయ్య విష్ణుని పెంచిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నాన్న, వీళ్ళే నన్ను పెంచి పెద్ద చేశారు నాన్న. నేను పట్నంలో తప్పిపోయినప్పుడు వీళ్ళే నన్ను తీసుకొచ్చి సొంత కొడుకులా పెంచారు. నేను నిజంగా మీకెప్పుడు రుణపడి ఉంటానండి, నా కొడుకుని ఇంతటి వాణి చేసినందుకు. మీరు కనుక లేకపోతే నా కొడుకు రోడ్డుపైన అనాథలా బతికేవాడు. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. శివ, నీకే కాదు నాకు కూడా కొడుకే. నేను కనలేదు కావచ్చు, కానీ శివని నేనే పెంచి పెద్ద చేశాను. శివాని మా కన్న కొడుకు కన్నా ఎక్కువ చూశాము. మాకు పిల్లలు పుట్టే భాగ్యం లేదని ఆ పరమశివుడే మాకు ఈ శివాని వరంగా ఇచ్చాడు. సరేలే అమ్మా, నువ్వేమీ కంగారు పడకు. నేను నాన్నకి అన్నీ చెప్పాను. నేను ఒక్కసారి నాన్నతో కలిసి మా ఊరికి వెళ్తాను. ఒక్కసారి నా కన్న తల్లిని చూసుకుంటానమ్మా. కిట్టయ్య కొడుకు విష్ణుని ఊరికి తీసుకువస్తాడు. తల్లి లక్ష్మి విష్ణుని చూసి గుర్తుపట్టదు. ఎవరండి ఇతను మన ఇంటికి తీసుకువచ్చారు? అయినా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రేపు తిరిగి వస్తానన్నావుగా, ఇప్పుడే వచ్చారేంటండి? లక్ష్మి, నువ్వింకా గుర్తుపట్టలేదా? మన కొడుకు లక్ష్మి, తప్పిపోయిన మన కొడుకు. నాన్న విష్ణు, ఈ అమ్మని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నా బంగారు తండ్రి, ఎన్ని రోజులు అవుతుంది నాన్న నిన్ను చూసి? నేను నిన్ను గుర్తుపట్టలేదు నాన్న. అవునమ్మా, నేనే విష్ణుని. నా చిన్నప్పటి నుంచి నిన్ను తలుచుకొని రోజంటూ లేదమ్మా. నీ చేతి వంట తిని చాలా రోజులు అవుతుందమ్మా. అయ్యో నా బంగారు తండ్రి, ఇప్పుడే చేస్తానురా. నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెడతాను నాన్న. అవును గాని నీ నుదిటిపై తిలకం లేదేంటి నాన్న? నాన్న, ఇప్పుడు నేను శైవుల్లో కలిసిపోయాను. అలా అని ఆ మహావిష్ణుని మాత్రం మర్చిపోలేదు నాన్న. దేవుళ్ళందరూ ఒక్కటే నాన్న. ఏంటి నాన్న, నువ్వు శైవుల్లో కలిసిపోయావా? అయినా శైవులైతే ఏంటి నాన్న, నాకు ముందు నువ్వు ముఖ్యం. ఎన్నో రోజుల తర్వాత ఊరి వాళ్ళంతా విష్ణువుని చూసి ఆశ్చర్యపోతారు. ఒరే నాన్న, నన్ను గుర్తుపట్టావా? పంతులని. చాలా పెద్దవాడివైపోయావురా. చిన్నప్పుడు గుడిలో తెగ ప్రసాదాలు తినేసేవాడివి, మర్చిపోయావా ఏంటి? నాకెందుకు గుర్తులేదు పంతులు గారు? మీరు చేసే ఆ ప్రసాదం రుచి ఇప్పటి వరకు నాకు గుర్తుంది. అదేంటి విష్ణు, నువ్వు నుదుటిపై తిలకం పెట్టుకోలేదేంటి? సిద్ధయ్య గారు, నేనిప్పుడు వైష్ణవుని కాదు, నేను శైవుల్లో కలిసిపోయాను. అయినా వైష్ణవులేంటి శైవులేంటి, దేవుళ్ళందరూ ఒకటే, మనుషులంతా ఒక్కటే. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? ఇక్కడ శైవులకి అనుమతి లేదు. నీకు తెలుసుగా, మనం వైష్ణవులం. చూడు విష్ణు, నువ్వు ఖచ్చితంగా శైవుల నుంచి తొలగిపోయి మళ్ళీ మన తిలకం పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే నిన్ను ఈ ఊర్లో నుంచి వెలేయాల్సి ఉంటుంది. శివ కలలో ఊరిలో ఉన్న శివలింగం కనిపిస్తుంది. శివ దాన్ని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతాడు. చాలా దూరం వెళ్ళాక తన కలలో వచ్చిన చోటు కనిపిస్తుంది. అక్కడ తవ్వి చూడగా శివలింగం బయటపడుతుంది. ఓం నమ శివాయ. శివయ్య, నువ్విక్కడ కొలువై ఉన్నావని నా కలలోకొచ్చి చెప్పావా? నీకు ఒక పెద్ద గుడిని కట్టిస్తానయ్యా. నువ్వు నాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలయ్యా.
నీ చల్లని నీడ మాపై ఉండాలయ్యా. నేనిప్పుడే వెళ్ళి నాన్నని తీసుకొనొస్తాను. శివలింగం ఆ ఊర్లో ఉండడం చూసి కిట్టయ్య ఎంతో ఆశ్చర్యపోతాడు. నాన్న, ఆ శివయ్య నా కలలకొచ్చి ఇక్కడే కొలువై ఉన్నానని చెప్పాడు. నేను ఈ శివయ్యకి ఇక్కడ పెద్ద గుడిని కట్టిద్దామనుకుంటున్నాను నాన్న. శివయ్య ప్రత్యేకతను ఈ ఊరందరికీ చాటి చెప్తాను. ఓం నమ శివాయ. కానీ గుడి అంటే ఈ ఊరి వాళ్ళు ఒప్పుకోరు నాన్న. ఇక్కడ శైవులకి అందరూ వ్యతిరేకులే. అయినా ఒక్కసారి మనం ఊరి వాళ్ళనందరినీ ఒక మాట అడుగుదాం. వెంటనే అక్కడ గుడి కట్టించాలని ఊరి వాళ్ళందరినీ పిలుస్తాడు. ఆ లింగాన్ని చూసి ఊరి వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు. అయ్యా సిద్ధయ్య గారు, ఈ శివయ్యకి ఒక మంచి పెద్ద గుడిని కట్టిద్దామనుకుంటున్నాను. దానికోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఏంటి విష్ణు నువ్వు మాట్లాడేది? ఇక్కడ లింగానికి గుడి కట్టిస్తావా? ఇక్కడ శైవులకి అనుమతి లేదంటే నువ్వు ఆ శివుడికి గుడి కట్టిస్తానంటావా? నీకు ఎంత ధైర్యం? చూడు విష్ణు, నువ్వు ఈ ఊర్లో ఉండాలంటే ముందు ఈ లింగాన్ని మన చెరువులో వేసి నువ్వు తిలకం ధరించాలి. అప్పుడే నిన్ను ఈ ఊర్లోకి అనుమతిస్తాము. అయ్యా పెద్ద మనుషులారా, అలా అనకండి. నా కొడుకు చెప్పినట్టుగా ఈ లింగానికి మనం ఒక పెద్ద గుడిని కట్టిద్దాం. అప్పుడే అక్కడికి ఒక గుర్తు తెలియని బాలుడు వస్తాడు. ఆ బాలుడు చూడడానికి దైవ సన్నిధుడు లాగా ఉంటాడు. ఏంటయ్యా నువ్వేదో పెద్ద శివభక్తుల్లా మాట్లాడుతున్నావే. నాకా భక్తి నీ కళ్ళల్లో ఏమాత్రం కనిపించడం లేదు. నువ్వు నిజంగా అంత శివభక్తుడివే అయితే ఆ లింగానికి సరితూగు నీ మాంసాన్ని కోసిపెట్టు. అప్పుడే మేము నువ్వు శివభక్తుడివని నమ్ముతాము. అవును, ఈ పిల్లాడు చెప్పింది నిజమే. నువ్వు నిజంగా ఒక గొప్ప శివభక్తుడివే అయితే ఈ లింగానికి సరితూగు నీ మాంసాన్ని కోసివ్వు. అవును విష్ణు, ఈ బాబు చెప్పినట్టుగా ఈ లింగానికి సరితూగు నువ్వు మాంసం కోసిచ్చావంటే మేము ఇప్పుడే గుడి కట్టే ఏర్పాట్లు చేస్తాము. ఏంటయ్యా మీరు మాట్లాడేది? ఈ లింగానికి సరితూగు నా కొడుకు మాంసం కోసివ్వాలా? వద్దయ్యా వద్దు. నాన్న విష్ణు, వద్దు నాన్న. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు దూరం అయ్యావు. ఇప్పుడు నేను నిన్ను దూరం చేసుకోలేను నాన్న. వద్దు, మనకి ఈ లింగం వద్దు. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు తిలకం ధరించు నాన్న. లేదు నాన్న, ఆ శివయ్య భక్తితో పోలిస్తే నా ఈ శరీరం ఎంత నాన్న. ఆయన కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఈ లోకానికి నా భక్తిని సాటి చెప్తాను. ఓం నమ శివాయ. అయ్యా శివయ్య, ఈ ప్రయత్నం ఈ ఊరి వాళ్ళని మార్చేలా చెయ్యయ్యా. ఓం నమ శివాయ. శివ ఆ శివుడి పైన ఉన్న అతీతమైన భక్తితో ఆ చేతులు నరుక్కొని ఆ త్రాసులో వేస్తాడు. సరిగ్గా ఆ సమయానికి ఉన్నట్టుండి ఒక్కసారిగా సాక్షాత్తు ఆ విష్ణు శివమూర్తులే ప్రత్యక్షమవుతారు. ఆ శ్రీ మహావిష్ణువే ఆ బాలుడు రూపంలో వచ్చి తన భక్తికి పరీక్ష పెడతాడు. తన చేయి మునుపటిలా మారిపోతుంది. భక్త, నీ అతీతమైన భక్తికి నేను మెచ్చాను. నీ భక్తి ఈ లోకానికే సాటి చెబుతుంది. నువ్వు ఒక మహాభక్తుడివి. అవును నాయనా, నేను నీ భక్తిని పరీక్షించడానికే ఆ బాలుడు రూపంలో వచ్చాను. నిజంగా నువ్వొక మహాభక్తుడివి. ఈ లోకానికే అందరూ దేవుళ్ళు ఒకటే అని నిరూపించావు. అయ్యా శివయ్య, కరుణించావా అయ్యా? నిన్ను చూసిన ఈ వేళ నా జన్మ ధన్యమైందయ్యా. నాకీ జన్మకి ఇంకేది వద్దయ్యా. ఓం నమ శివాయ. మా తప్పు మేము తెలుసుకున్నాము స్వామి. శైవులు వైష్ణవులని వేరు చేసి ఎంతో తప్పు చేశాము. ఇక నుంచి ఈ ఊరిని శివ వైష్ణపురంగా పిలుస్తాము. అప్పటి నుంచి ఆ ఊరి వాళ్ళంతా శైవులు వైష్ణవులు అని తేడా లేకుండా ఐకమత్యంగా జీవిస్తారు. ఆ లింగానికి ఒక పెద్ద గుడిని కట్టిస్తారు. వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తారు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.